హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద డెజర్ట్ డాజల్. సో ఈరోజు వీడియోలో నేను బటర్ బిస్కెట్స్ ఎలా చేయాలని చూపిస్తున్నాను. ఈ వీడియోలో నేను ఆల్మోస్ట్ 2 టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ ఒకే డౌతోని 2 టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ ఎలా చేయాలని చూపించాను. ఇక్కడ జీరా బిస్కెట్స్ అండ్ చాకో చిప్ బిస్కెట్. మీకు కావాలంటే అదే డో యూస్ చేసుకొని వెరైటీస్ ఆఫ్ బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చు. చాక్లెట్ బిస్కెట్ కానీ కోకో పౌడర్ వేస్తే చాక్లెట్ బిస్కెట్ అవుతుంది, అండ్ నట్స్ వేస్తే ఫ్రూట్ అండ్ నట్ బిస్కెట్స్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను 3/4 కప్ ఆఫ్ సాఫ్ట్ బటర్ తీసుకున్నాను అనమాట. సాఫ్ట్ అంటే మీరు దాన్ని మెల్ట్ చేసేది అవసరం లేదు, బట్ ఫ్రిడ్జ్లో ఉన్న మీరు ఈ రెసిపీ చేయాలనుకుని 1 అవర్ ముందర మనకి బటర్ అనేది బయట పెట్టుకుంటే చాలు. సో సాఫ్ట్గా ఉంటే చాలు, మెల్ట్ చేసేది అవసరం లేదు. 3/4 కప్ ఆఫ్ బటర్కి మనం 3/4 కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటాము. ఇక్కడ హోల్ షుగర్ కాకుండా నేను పౌడర్డ్ షుగర్ తీసుకున్నాను. పౌడర్ షుగరే యూస్ చేయాలన్నమాట ఈ రెసిపీకి. మిక్సింగ్కి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను బీటర్ అనేది యూస్ చేస్తున్నాను బీట్ చేయడానికి. మీరు హ్యాండ్ విస్కర్తో కూడా ఇదే స్పీడ్గా మీరు హ్యాండ్ విస్కర్తో కూడా మీరు చేయొచ్చు అనమాట. ఇక్కడ ఈజీగా ఉంటుందనేసి నేను ఇక్కడ బీటర్ యూస్ చేస్తున్నాను, నా దగ్గర ఉంది కాబట్టి. అండ్ దెన్ వన్స్ ఇట్ ఈస్ వెల్ కంబైన్డ్, ఇక్కడ నేను 1.5 కప్ ఆఫ్ మైదా తీసుకున్నాను. మైదా కాకుండా మీకు గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు, సేమ్ మెజర్మెంట్సే. ఇక్కడ నేను మైదా పిండితో చేస్తున్నాను. మీకు మైదా వద్దు అని అనుకుంటే గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఆ 1.5 కప్ని నేను 2 బ్యాచెస్గా వేసాను అనమాట. వేసి కలుపుకోవాలి. మన చపాతీ పిండి డో ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీకి మనం కలుపుకుంటాం అనమాట. ఇక్కడ స్పాచులా యూజ్ చేశాను. స్పాచులాతో ఈజీగా రాదు కాబట్టి నేను చేతితో యూజ్ చేసి బాగా కలుపుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ మీకు కావాలంటే వెనిలా ఎసెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం యూజ్ చేయలేదు వెనిలా ఎసెన్స్. మీకు కావాలంటే వెనిలా ఎసెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ బిస్కెట్స్ చాలా బాగుంటాయి ఈవినింగ్ టైం స్నాక్ కానీ, లేకపోతే కిడ్స్ స్నాక్స్ బాక్స్గా కానీ చాలా బాగుంటాయి. సో ప్లీజ్ డూ ట్రై దిస్ రెసిపీ అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అనమాట. మీకు ఎలా వచ్చింది రెసిపీ? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ కమెంట్ ఆన్ ద కమెంట్ సెక్షన్. నేను రిప్లై చేస్తాను. ఇక్కడ నేను చెప్పినట్టు 2 టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ చేస్తున్నాను ఒకటే డోతోని. సో అందుకే ఇక్కడ నేను ఒక పార్ట్ అనేది వేరే బౌల్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను జీరా బిస్కెట్స్ కోసం జీరాని కొద్దిగా ప్యాన్ పైన వేయించానమాట. వేయించిన జీరా నేను ఈ డోలో వేస్తున్నాను. అండ్ విత్ దట్ అ పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను అనమాట. మీరు ఇక్కడ బటర్ అనేది సాల్టెడ్ తీసుకుంటే మీకు ఈ సాల్ట్ వేసేది అవసరం లేదు. నేను ఇక్కడ అన్సాల్టెడ్ తీసుకున్నాను కాబట్టి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను అనమాట. అండ్ దెన్ మీకు బిస్కెట్స్ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మీరు రెడీ చేసుకొని ట్రే పైన పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి చిన్నగా రౌండ్ షేప్లోనే ఇచ్చాను. సో మీకు ఎలా కంఫర్టబుల్ అయితే మీరు అలా చేసుకోవచ్చు. సైజెస్ కూడా మీ ఇష్టం అనమాట. నేను ఇక్కడ స్మాల్ సైజే చేశాను. అండ్ దెన్ మీరు ఓవెన్లో 180 degrees ఫర్ 15 minutes బేక్ చేశాను అనమాట. ఈ సైజ్ కన్నా కొంచెం పెద్దగా బిస్కెట్స్ మీరు బేక్ చేస్తున్నారంటే 180 degrees ఒక 20 minutes దాకా మీరు బేక్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క ఓవెన్ ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. సో ఫస్ట్ ఒక బ్యాచ్ కానీ మీరు అలా చూసుకోండి ఎలా వస్తుంది అని. 180 degrees ఇస్ కామన్, బట్ ఫస్ట్ 10 minutes 12 minutes పెట్టి చూసుకుంటా ఒకసారి తీసి చూసి తర్వాత మీరు మళ్ళీ ఇంక్రీజో డిక్రీజో చేసుకోవచ్చు టెంపరేచర్ పైన. సో దాని తర్వాత నేను చాక్లెట్ చిప్ కుకీస్ కూడా చేశాను అనమాట. అదే డోలో నేను చాక్లెట్ చిప్ అనేది వేసి జస్ట్ మిక్స్ చేసి మనకు కావాల్సిన షేప్లో మనం ఆ బిస్కెట్స్ని షేప్ చేయొచ్చు. కావాలంటే మీరు రెక్టాంగిల్ షేప్ చేసుకోవచ్చు, లేదు చపాతీ పిండితో రోల్ చేసుకొని మన బిస్కెట్ కుకీ కట్టర్తోని మనము కట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి వేరే వేరే షేప్స్లో వస్తాయి. హార్ట్ షేప్, స్టార్ షేప్, డైమండ్ ఇలా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను జస్ట్ సింపుల్గా రౌండ్ షేప్లో చేశాను. ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది అని చెప్పి. సో మీకు ఇలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.